మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికాలో రోజురోజుకి అక్రమ వలసదారుల ఆందోళన పెరిగిపోతుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు ట్రంప్ కారణంగా భయపడుతుంటే కొత్తగా మరో బ్యాచ్ అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు ముహూర్తం పెట్టేశారు. బ్యాచ్ అంటే 10 లేక 20 మంది అనుకుంటే పొరపాటే. దాదాపు 1500 మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా ఈ సమాచారాన్ని ఎక్స్ వేదికగా కొందరు పోస్ట్ చేశారు. ఈ చర్యకు గల కారణాలను విశ్లేషిస్తూ ఎక్స్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా అక్రమ వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్లుగా సమాచారం. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టుగా కథనాలు వెలువడగా దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్ల నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాగైనా అమెరికా చేరుకొని ట్రంప్ అధికారంలోకి రాకముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక అని వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని అమెరికాలో ఉన్న వారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేలోపే అమెరికాలో అడుగు పెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచి వెళ్లినట్టుగా సమాచారం.